కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన పథకాలన్నింటికీ అర్హతనే కొలమానంగా తీసుకుని పథకాలు వర్తింప చేయడం జరుగుతుందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన పథకాలన్నింటికీ అర్హతనే కొలమానంగా తీసుకుని పథకాలు వర్తింప చేయడం జరుగుతుందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 13వ డివిజన్లో వైకాపాకు చెందిన పసుపులేడి కృష్ణ చైతన్య తన అనుచరులు సుమారు 200 మందితో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అంగన్వాడీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి కప్పల వెలుగుకుమారి, డివిజన్ ప్రెసిడెంట్ నగరపోయిన రామకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్ని, ఉపాధ్యక్షులు రాయి అప్పన్నబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారందరికీ ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, పరిశీలకులు ప్రసాద్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో వైకాపా పెంచి పోషించిన బ్లేడు, గంజాయి బ్యాచ్లను అరికడతామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సీపైనే చేస్తామని చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారన్నారు. ఇవన్నీ జరగాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అలాగే కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించుకుంటే కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించుకుని నగరాభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరవ్వగానే ప్రారంభమైన పువ్వుల వర్షం కార్యక్రమం పూర్తయ్యే వరకు కురుస్తూనే ఉంది. ఈ కార్యక్రమంలో మల్లెల శ్రీనివాస్, బైరి సచివతి, పాతకులుసు సత్యనారాయణ, గుదే రఘునరేష్, కర్రి సూర్యనాయుడు, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. కరెంటు ఛార్జీలు పెంచి మీకు రూపాయి సంక్షేమం ఇచ్చి 100 రూపాయలు మీ దగ్గర లాగేస్తా ఉన్నారు. ఇప్పుడే మా అక్క చెప్తా ఉంది, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా చెత్త మీద చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఎక్కడైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అనే విషయం మీరు గమనించాలి. ఎక్కడైనా మనం చెత్త పన్ను ఉన్నది. మునుపు ఎప్పుడైనా మీరు అన్నారా చెత్త పన్ను? ఇది గొప్పతనం ఈ ప్రభుత్వానికి. ఇంటి పన్నులు పెంచారు, నీటి పన్నులు పెంచారు. మేము కట్టిన టిట్కో ఇల్లు ఈ రోజు దాకా ఇవ్వాల.
కూటమికి ఓట్లేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ప్రజలను కోరారు. కూటమికి ఓట్లేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ప్రజలను కోరారు. స్థానిక 10వ డివిజన్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పర్యటించారు. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సదరు డివిజన్లోని ఇంటింటికి వెళ్లి కూటమి అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పాలన, గడిచిన 5 ఏళ్ల జగన్ పాలనను ప్రజలకు ఆయన వివరించి త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. నాయకులు వాసిరెడ్డి బాబీ తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక 13వ డివిజన్లో జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక 13వ డివిజన్లో జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి స్థానిక 13వ డివిజన్లో పండుగ వాతావరణం నెలకొంది. జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ అమ్మఒడి వేసి నాన్న బుడ్డి ద్వారా ప్రజలను గుల్ల చేశారన్నారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మాట తప్పాడన్నారు. పన్నులు పెంచేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారన్నారు. టిట్కో ఇళ్లు ఇవ్వకుండా శిథిల స్థితికి చేర్చి చివరకు రంగులు వేసి మాయ చేశారన్నారు. గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేశారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన ధరలన్నింటినీ నియంత్రిస్తామన్నారు. ఇక రాజమండ్రి నగరాన్ని నాశనం చేసిన మార్గాని భరతరాంకు కొత్త బిరుదు ఇవ్వడం జరిగిందన్నారు. రీల్స్ స్టార్ 25% కమిషన్ స్టార్ అయిపోయాయని కొత్త ఫేక్ సర్టిఫికేట్ స్టార్ అనే బిరుదు ఇవ్వడం జరిగిందన్నారు. తన 25% కోసం పేదల ఆశలతో ఆడుకున్నాడని మండిపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో భూములే లేని ప్రాంతాల్లో స్థలాలు ఇస్తున్నామంటూ రాత్రికి రాత్రి పట్టాలు తయారు చేయించి పంపిణీ చేయించిన గనుడు మార్గాని భరతరామ్ అని అన్నారు. మరి మిగతా 10-15 లక్షలు అవుతా ఉంది, ఎవరిస్తారు? డ్వాక్రా గ్రూపులో ఉంటే ఒకరికి సంతకాలు పెట్టాలట. పెట్టబోతే మీ గ్రూప్కి వచ్చి సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తారట. ఇవన్నీ ఎందుకు మహాప్రభు అని కొన్ని ప్రాంతాల్లో ఆ వెలుగు బంధువులు ఇచ్చిన పట్టాలన్నీ కూడా తెచ్చి మీకు మీ ఇళ్ల పట్టాలకి నమస్కారం అని ఇళ్ల పట్టాలు కూడా వెనక్కి ఇచ్చేసిన వైను మీరు వినాలి. ఈ మధ్యకాలంలోని ఎన్నికల కోడ్ అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఏ సంక్షేమ కార్యక్రమాలు కూడా అధికారికంగా ఇవ్వకూడదు. రేపు ఎలక్షన్ కోడ్ వస్తా ఉంటే రాత్రికి మీ అందరికి కూడా దొంగ పట్టాలు తయారయ్యి రాత్రి పిలిచి మిమ్మల్ని తీసుకొని వచ్చేసి అల్లదుగో అని మీ అందరినీ రాత్రి అంతా కూర్చోబెట్టి పట్టాలు ఇచ్చారు. అడుగుతాను, ఆ పట్టాలు మిమ్మల్ని తీసుకెళ్లి చూపించారు, ఎక్కడ ఉంటారు చూసారా? ఎక్కడుందో మీకు తెలుసా? దాని మీద ముద్రలు ఉన్నాయా? ఏమీ లేవు. అవి నాలుగు గీసుకోవడానికి తప్ప
పెంచుతారట, 2029లో 200 పెంచుతారట, పెంచి 3500 పెన్షన్ ఇస్తారట. కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏం చెప్పింది? ఏం ఇస్తామన్నాం? పెన్షన్ ఎంత ఇస్తామన్నాం? ఎంత ఇస్తామన్నాం? బాగా నేర్పించారు మా వాళ్ళు మీ అందరికీ. ఈ 4000 కూడా నెగ్గిన తర్వాత నుంచి కాదు, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి, ఏప్రిల్ 1వ తారీఖున ఏప్రిల్ నెలలో 1000 బాకీ, మేలో 1000 బాకీ, జూన్ లో 1000 బాకీ, 3000, జూలైలో 4000 పెన్షన్ తో కలిపి 7000 ఇచ్చే బాధ్యత మాది. 7000 రూపాయలు కూడా ఇచ్చే బాధ్యత మాది. ఇది చిత్తశుద్ధి అంటే, ఇది సంక్షేమం అంటే. మీరు అమ్మఒడిలో ఒక్కల్ని చదివిస్తా ఉన్నారు, కానీ మేమంటా ఉన్నాం ఇంటిలో ఒక్కలుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, అందరికీ కూడా షరతులు లేకుండా చదివించే బాధ్యత ఎన్డీఏ కూటమిలో హామీస్తా ఉన్నాం. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా నెలకి 1500, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా నెలకి 1500, సంవత్సరానికి 18,000. ఇక్కడ కూడా ఏ విధమైన మర్మం లేదు, షరతులు లేవు. మీకు నేరుగా ఇస్తాం, కరెంటు ఛార్జీలు వచ్చాయనో లేకపోతే ఇంకేదో అని ఏ విధమైన ఇబ్బందులు పెట్టి మీకు సంక్షేమం దూరం చెయ్యం. అలాగే ఇందాక చెప్పారు, ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉచితం? ఎన్ని? 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితం. అలాగే బస్సు ప్రయాణం కూడా ఉచితం. మీరు బస్సు ఎక్కచ్చు, ఉచితంగా ఈ జిల్లాలో ఎక్కడికైనా వెళ్ళవచ్చును. ఇది కూడా చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు చేయడానికి గల కారణం, ఈ 5 సంవత్సరాలు మీరు దగాపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా దగా చేసింది వైసీపీ. ఆ దగాపడ్డ ఆంధ్రులందరికీ కూడా సంక్షేమం అందించాలని ఒక సంకల్పంతో ఈ రోజున ఎన్డీఏ కూటమి కృషి చేస్తా ఉంది. మీరు ఆదరించండి, ఆశీర్వదించండి. నగరానికి వచ్చేసరికి మేము కూడా కొన్ని హామీలు ఇస్తా ఉన్నాం. నగరం పరంగా చదువుకున్న యువత అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా ఇక్కడ ఐటీ హబ్ కూడా తెచ్చే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. స్టేడియంలు నిర్మిస్తాం. గతంలోనే ఎమ్మెల్సీగా ఉన్న ఆదేడు అప్పారావు గారు 32 కోట్లు విలువ చేసే జీవో తెచ్చి స్టేడియం నిర్మిద్దాం అనుకుంటే ప్రభుత్వం మారింది. ఈ 5 ఏళ్ళు వాళ్ళు నిర్మించలే. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేవు కాబట్టి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చున్నారు. ఉద్యోగాలు కల్పించాలన్నది మా సంకల్పం. కానీ వైసీపీ వాళ్ళు ఏం కల్పిస్తా ఉన్నారు? బ్లేడు బ్యాచ్, గంజాయి బ్యాచ్. 2019 వరకు మనకి బ్లేడ్ బ్యాచ్ అంటే ఏంటో తెలియదు, గంజాయి బ్యాచ్ అంటే ఎక్కడా వినలేదు. 2019 నుంచి 5 సంవత్సరాలు పుట్టగొడుగులుగా లపక్క 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 లపక్కని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఎక్కడ చూసినా వారే.